అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీకోడ్ యువర్ స్కిన్. నేను మీ డాక్టర్ వరప్రసాద్. ఇవాళ మనం గజ్జి స్కేబీస్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక మైట్ వల్ల వస్తుంది. ఆ మైట్ పేరు సార్కాప్టిస్ స్కేబై అని పిలుస్తాము. ఇది ఎక్కువగా మనం చర్మం యొక్క పై పొరలో నివసిస్తుంది. అండ్ ఇది ఎక్కువగా నైట్ టైంలో ఎక్కువగా తిరుగుతుంది. ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే అది ఎక్కువగా మన వేల సందులలో, సంకలలో అండ్ గ్రాయిన్ ఏరియాలో ఉంటుంది. అండ్ ఇది రాత్రిపూట ఎక్కువ యాక్టివ్ ఉండి ఎగ్స్ పెడుతుంది. ఈ ఎగ్స్ కూడా హ్యాచ్ చేస్తూ అండ్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి దాని యొక్క పాపులేషన్ని పెంచుకుంటుంది. అండ్ దీంతో పాటుగా ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుంది అని అంటే క్రౌడ్గా నివసించే వాళ్ళలో, గుంపులుగా ఉండే వాళ్ళలో వస్తుంది. ఎక్కువగా సోల్జర్స్లలో, హాస్టల్లో ఉండే వాళ్ళలో అండ్ ఒకే రూమ్లో ఎక్కువ మంది ఉండే వాళ్ళలో అండ్ ఇంట్లో కూడా ఎక్కువ క్లోజ్ కాంటాక్ట్ హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలతో ఉండటం వలన అండ్ జైల్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. స్కేబీస్ అనే మైట్ అది స్కిన్ యొక్క పై పొర భాగంలో తిరుగుతూ చిన్న చిన్న బొక్కలు పెడుతుంది. వాటిని మనం బర్రోస్ అని పిలుస్తాము. ఇది దీని యొక్క లక్షణము. స్కేబీస్ అనేది ఎక్కువగా రాత్రిపూట దురదతో మొదలవుతుంది. అండ్ ఆ దురద తర్వాత మల్టిపుల్ కురుపులు మొదలవుతుంది. అండ్ దాని తర్వాత ట్రీట్మెంట్ త్వరగా తీసుకుంటే పర్లేదు, నయమైపోతుంది. కానీ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వలన అవి సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి చీమ్ కురుపుల్లాగా వస్తుంది. అండ్ కొంతమందికి ఇవి ఎక్కువగా గడ్డల్లా కూడా తయారవుతుంది. ఆ గడ్డలన్నీ కూడా పురుషంగాలు జెనిటల్ పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది ఫ్యామిలీలో ఒక్కరికి వస్తే ట్రీట్మెంట్ ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలి. అండ్ హాస్టల్లో ఉన్న వారిలో కూడా ఒకరు తీసుకొని మిగతా వాళ్ళు తీసుకోకపోతే మళ్ళీ ఆ తీసుకున్న వాళ్ళ నుంచి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకని ఒక్క ఫ్యామిలీలో కానీ, ఒకరు హాస్టల్లో ఒక ఫ్రెండ్కి వచ్చినా కానీ, జైల్లో ఒకరికి వచ్చినా కానీ అందరికీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అండ్ ఈ ట్రీట్మెంట్కి 2 నుంచి 4 వారాల సమయం పడుతుంది. ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ట్యాబ్లెట్స్, ఆయింట్మెంట్స్, క్రీమ్స్, సోప్స్ అనే కాకుండా ఈ స్కేబీస్ గజ్జి దానిలో ఎక్కువగా హైజీన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా సైకిల్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి, ఫ్రెండ్స్ నుండి అండ్ మరియు ఫ్యామిలీలో ఒకరి నుండి ఒకరికి కూడా కాంటాక్ట్ అవ్వడం వలన వస్తుంది. అందుకని మనం వాళ్ళు వేసుకున్న బట్టలు, బెడ్షీట్స్, టవల్స్ ఇవన్నీ కూడా హాట్ వాటర్లో పిండి ఎండకు ఆరేయాలి. దాంతో పాటుగా ఇవన్నీ కుదిరిన సమయంలో అవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టేసి ఒక దగ్గర 3 రోజులు పెడితే ఆ స్కేబీస్ అనేది డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు దాని యొక్క సైకిల్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం వలన అది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉంటుంది. అండ్ ఇవన్నీ చేస్తూ ఐరన్ చేస్తే ఇంకా మంచిది. అందుకని ఇవన్నీ పాటిస్తే దీని యొక్క స్కేబీస్ అనే సార్కాప్టిస్ స్కేబీస్ అనే దాని యొక్క సైకిల్ డిస్కంటిన్యూ అవుతుంది. దాని వలన వ్యాపించకుండా ఉంటుంది. ధన్యవాదాలు.